So, hello guys, na Radhe మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గైస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన మన డే 1 రా హైలైట్స్ వీడియో. అండ్ గైస్ నిజంగా ఈ రోజు జరిగిన రా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఒక షాకింగ్ అంటే షాకింగ్ రౌండ్. ఎందుకంటే ఈ రోజు రాలో ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ రిటర్న్ చేసినారు. అండ్ మనకి ద రాక్ అండ్ మన ఇండియన్ రెస్లర్ మన ఇండియన్ సూపర్ స్టార్ జిందర్ మహల్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు, నేను మీ అందరికి ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ నేను ఒక 2 సంవత్సరాలు చెప్తున్నాను. సో నేను చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ, నేను రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మనకి చూడడానికి దొరుకుతుంది, కంపల్సరీ మ్యాచ్ జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పినాను, బట్ మీరు కొంతమంది నమ్మలేదు. అండ్ ఫైనల్లీ ఈ రోజు ద రాక్ చాలా క్లియర్లీ రోమన్ రైన్స్తో ఒక మ్యాచ్ టీజ్ చేసినారు. ఎస్ గైస్, ఈరోజు రాలో వచ్చి మన అందరి ముందు రాక్ చాలా క్లియర్లీ రోమన్ రైన్స్తో ఒక మ్యాచ్ టీజ్ చేసినారు. సో బాస్ ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగు చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి రింగ్లో మన కామెంటర్స్ కనిపించినారు, లైక్ మన మైఖేల్ కోల్ అండ్ మన వెడ్బ్రెడ్ మనకు కనిపించినారు. అండ్ వాళ్ళు మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసినారు, ఎందుకంటే ఇది మన కొత్త సంవత్సరం ఫస్ట్ రా. సో మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు రా చాలా జబర్దస్త్గా ఉంటాయి, ఎందుకంటే ఈరోజు రాలో మనకి చాలా మంచి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయని అంటే వాళ్ళు కొంచెం హైప్ చేశారన్నమాట ఈరోజు రాకి. అండ్ బాస్ దాని తర్వాత మనకి అంటే అక్కడ ద మ్యాన్ బెక్కీ లించ్ ఎంట్రీ అయిపోయింది. అండ్ మనకి ఈ రోజు మన డే 1 రా స్టార్టింగ్ లోనే మనకి బెక్కీ లించ్ వర్సెస్ జాస్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. చాలా పాత హిస్టరీ ఉండే ఇలా మధ్యలో, సో అందుకని ఈరోజు ఈ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ లో మన బెక్కీ లించ్ బాగానే టక్కర్ ఇచ్చింది. అంటే ఎంతైనా సరే ఇప్పుడు జాస్ చాలా అంటే ఇప్పుడు హెవీ వెయిట్ కాబట్టి అంటే మన బెక్కీ లించ్ ఈ మధ్య చాలా స్లిమ్ అయిపోయింది మన బెక్కీ. సో కొంచెము అంటే కొంచెం డిఫికల్ట్ ఉండే అనమాట, కొంచెం కష్టమే ఉండే మన బెక్కీ లించ్ కోసము, చాలా కష్టపడేది మన బెక్కీ లించ్. బట్ అయినా నిజం చెప్పాలంటే బాగానే టక్కర్ ఇచ్చింది అనుకోండి. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు, నాయా జాస్. ఎస్ గాయస్, అంటే ఇంకోటి ఏంటంటే మన బెక్కీ లించ్కి అంటే మళ్ళీ ఒకసారి అంటే మన నాయా జాస్తో ఫైట్ చేసినప్పుడు కంపల్సరీ బ్లేడ్ వచ్చేస్తాయి. అండ్ ఈ మ్యాచ్లో బ్లేడ్ వచ్చాయి అనమాట. సో నిజంగా నాయా జాస్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ మన బెక్కీ లించ్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది కదా. సో అప్పుడే చాలామంది అసలు ఇదేంది నాయా జాస్ గెలవడం ఏందని మొత్తం సోషల్ మీడియాలో చాలామంది నారాజైనారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మన బెక్కీ లించ్ ఓడిపోయింది అండ్ మన నాయా జాస్ గెలిచింది కదా. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ రింగ్ లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు మన డే 1 స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ రా అని అంటే మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారనమాట మన కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ ఏమని చెప్పినారు అంటే చూడండి, నేను ఈ మధ్యలో కొంచెం స్ట్రక్ అయిపోయినాను, అంటే నేను షిన్సుకే నాకమురా మ్యాటర్లో కొంచెము స్ట్రక్ అయిపోయినా చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ కొంచెం బూ చేసినారు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏమని చెప్పినారు అంటే చూడండి, మీరు కొంచెం తప్పు అనుకుంటున్నారు. సో అసలు మ్యాటర్ ఏంటంటే షిన్సుకే నాకమురా ఏదో నా ఫ్యామిలీ గురించి మాట్లాడినందుకు నేను కొంచెము ఇరికిపోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే షిన్సుకే నాకమురా నా ఇన్సల్ట్ ఇస్తున్నందుకు, షిన్సుకే నాకమురా నా పైన ఆ మిస్ట్ అంటే ఆ పాయిజన్ ఉంచేస్తున్నందుకు నేను ఏదో స్ట్రక్ కాలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇదంతా కథం అయిపోవాలనే మాట, అర్థమైంది అంటే ఇంకెంతకాలం ఈ తమాషా జరుగుతాయి. సో ఇదంతా కథం అయితేనే మంచిగా ఉంటాయని కోడీ రోడ్స్ చెప్పినారు. సో అందుకని కోడీ రోడ్స్ ఏం చేసినారు అంటే, సో షిన్సుకే నాకమురా నువ్వు ఎక్కడున్నా సరే రింగ్లో వచ్చి అంటే నువ్వు ఆ పాయిజన్ తీసుకొస్తావా, మిస్ట్ అసలు నువ్వు ఏం తీసుకొస్తావా అంటే నువ్వు ఏం తీసుకొచ్చి నాకు నువ్వు అంటే నన్ను ఆపగలుగుతావు నీ మనసులో ఉంటుంది కదా. సో అలాంటిది ఏం నీ మనసులో నన్ను తీసుకురా అనమాట. అంటే నువ్వు వచ్చే ఇక నువ్వు రింగ్లో వచ్చి మనం కథం చేద్దామని మన కోడీ రోడ్స్ పిలిచినారు షిన్సుకే నాకమురాకి. సో అప్పుడే షిన్సుకే నాకమురా మనకి అక్కడ స్క్రీన్లో కనిపించినారు. అండ్ షిన్సుకే నాకమురా అదే అంటే కొంచెం ఎక్కిరిచినారనమాట. అంటే ఇప్పుడు నా వల్ల నీలో చాలా మార్పు వచ్చేసింది, చాలా చేంజ్ అయిపోయింది అని అంటే స్టోరీ గురించి మాట్లాడినారు. అండ్ షిన్సుకే నాకమురా ఏమని చెప్పినారంటే, ఆగు అంటే నువ్వు పిలిచినప్పుడు నేను రాను, ఇంకొక వారంలో నేను వస్తాను. సో ఒక టైంలో నెక్స్ట్ వీక్ అని చెప్పేసినారు షిన్సుకే నాకమురా. సో ఒక వారంలో నేను నీ ముందు వస్తాను అండ్ అప్పుడు నేను నీ స్టోరీ మొత్తం ఖతం చేస్తానని షిన్సుకే నాకమురా చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి ఇలా మధ్య నెక్స్ట్ వీక్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఐ థింక్ అదే ఫైనల్ మ్యాచ్ బి కావచ్చు మన కోడీ రోడ్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్యలో. ఎందుకంటే ఇక మన రాయల్ రంబుల్ చాలా క్లోజ్ చేసి ఇక మన కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు ఈ మంత్ మన రాయల్ రంబుల్ సీజన్. సో చూద్దాం అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ అని చెప్పేసినారు మన షిన్సుకే నాకమురా. సో నెక్స్ట్ వీక్లో స్టోరీ ఎండ్ అయిపోతే మంచిగా ఉంటుంది, ఎందుకంటే కోడీ రోడ్స్ ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అంటే మనకి నెక్స్ట్ మన జే ఊసో
కోఫీ కింగ్స్టన్ వర్సెస్ మన ది ఇంపీరియం అంటే మన లుడ్విగ్ కైసర్ అండ్ విన్సీ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో చాలా పెద్ద గడబడ అయిపోయింది. ఎందుకంటే మన విన్సీ అంటే రింగ్ రూపానికి జంప్ చేసినప్పుడు మన కోఫీ కింగ్స్టన్ ఒక జబర్స్ అంటే గాలిలో జబర్స్ క్లిక్ కొట్టినారు. అండ్ దానివల్ల ఏమైందంటే మన విన్సీ ఇంజర్డ్ అయిపోయినారు. అండ్ ఇది కొత్త సంవత్సరం అంటే వాళ్ళ కోసము అంటే ఈరోజు మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఈరోజు మన January 2nd, బట్ వాళ్ళ కోసం January 1st అంటే కొత్త సంవత్సరంది ఫస్ట్ డే. అండ్ అప్పుడే అంటే ఫస్ట్ రోజే మన విన్సీ ఇంజర్డ్ అయినారు. అండ్ రెఫరీ మ్యాచ్కి ఆపి పడేసిండు. ఎస్ గైస్, రెఫరీ మ్యాచ్కి ఆపేసిండు. అండ్ అప్పుడు జేవుసోబి షాక్. అండ్ కోఫీ కింగ్స్టన్ ఫేస్ చూడాలి అంటే కోఫీ కింగ్స్టన్కి ఏదో అంటే కొంచెం బాధ అనిపించింది అనమాట. అరే నా వల్ల ఇటు ఇంజర్డ్ అయిపోయిండు అరే అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చేసింది మన కోఫీ కింగ్స్టన్ ఫేస్ మంచిగా క్లియర్లీ కనిపించింది. అండ్ కొంచెం బాధపడ్డారు మన కోఫీ కింగ్స్టన్. ఎందుకంటే మన సూపర్ స్టార్స్ ఇంజురీ అంటే అది ఇప్పుడు ఒకవేళ చిన్న ఇంజురీ అయితే మంచిది, అంటే చిన్న ఇంజురీ అయితే ఒక వారంలో 2 వారాల్లో రికవర్ అయిపోతారు. అదే ఒకవేళ పెద్ద ఇంజురీ అయితే మాత్రం వాళ్ళు 5 months 6 months ఒక్కొక్క సంవత్సరం మాయమైపోతారు కదా. సో వాళ్ళకి చాలా లాస్ అయిపోతుంది కదా. సో అందుకనే మన కోఫీ కింగ్స్టన్ కొంచెం బాధపడ్డారు. అండ్ ఫ్యాన్స్ చాలా మంది సోషల్ మీడియా అంటే చూడండి ఇప్పుడు మన విన్సీకి చాలా మంది హేట్ చేస్తారు, బట్ మన ఫ్యాన్స్ ఏంటంటే ఒక సూపర్ స్టార్ ఇంజర్డ్ అయినప్పుడు ఆ సూపర్ స్టార్ కోసం ప్రే చేస్తారు. సో చాలా మంది సోషల్ మీడియాలో ప్లీజ్ ప్రే ఫర్ మన విన్సీ అని చాలా మంది ట్వీట్వి చేసినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి రింగ్ లో ద మిస్ కనిపించారు. అంటే ద మిస్ వచ్చినారు. ద మిస్ వచ్చి అంటే మనకి ద మిస్ టీవీ షో చూడడానికి దొరికింది. అండ్ ఈ రోజు ఈ షోలో వచ్చేది ఇంకొకరుగా ది జడ్జ్మెంట్ డే అని మన ద మిస్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన జడ్జ్మెంట్ డేకి. అండ్ మన జడ్జ్మెంట్ డే థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయింది, బట్ ఆ థీమ్ సాంగ్ కి ఇంటర్ప్రెట్ చేసి వచ్చినారు మన R-Truth. ఎస్ గైస్, మన R-Truth అంటే ఒక టైప్ లో మన R-Truth జడ్జ్మెంట్ డే మెంబర్ లో వచ్చినారు అనుకోండి. అంటే జడ్జ్మెంట్ డే థీమ్ ప్లస్ మన R-Truth థీమ్ కల్పని కొంచెం ట్రై చేశాడు మన R-Truth. సో అందుకని కొంచెం ఆ టైంలో మనకి చూడకపోయి మన R-Truth ఎంట్రన్స్. సో మన R-Truth రింగ్ లో రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ గా చేరేసినారు. అండ్ మన R-Truth రింగ్ లో వచ్చి అంటే నేను వచ్చిన అంటే జడ్జ్మెంట్ డే సైడ్కి నేను వచ్చినా అని చెప్పినారు. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ స్టైల్లో అందరూ నిలబడి మర్యాద ఇవ్వండి కొంచెం జడ్జ్మెంట్ డే చెప్పినారు. సో ఫ్యాన్స్ నిజంగా నిలబడ్డారు. సో అప్పుడు ద మిస్ ఏమని చెప్పినారు అంటే నువ్వు కొంచెం బాగానే చేసినావు అంటే డేమియన్ ప్రిస్ట్ చెప్పినప్పుడు అయితే అంత అంటే ఎవరంతా నిలబడ్డారు, బట్ నువ్వు చెప్పినప్పుడు చాలా మంది నిలబడ్డారు. సో బాగా రియాక్షన్ వచ్చింది అని ద మిస్ బి చెప్పినారు. సో కొంచెం బాగుంది అనుకోండి ఈ సెగ్మెంట్. అండ్ అప్పుడే అక్కడ మన డామినిక్ అండ్ మన జేడీ వచ్చేసినారు. అండ్ మన డామినిక్ అండ్ జేడీ అక్కడ వచ్చి అంటే మనకి ఇలా మధ్యలో ఏంటంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి అంటే మాటలు అంటే మన R-Truth ఏమని చెప్పినారంటే చూడు జేడీ నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు, నేను నీకు ఓడిపించేసినాను కొన్ని వారాల ముందు నేను నీకు ఓడిపించేసినాను అర్థమైందా. సో ఇప్పుడు నువ్వు జడ్జ్మెంట్ డే మెంబరే కాదు, ఇక నువ్వు వెళ్ళిపో అని కొంచెం ఎక్కిరించినారు మన R-Truth. అండ్ మాటలు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. అండ్ మన R-Truth సరే ఇప్పుడు నేను ద మిస్ సైడ్ నుంచి ఫైట్ చేస్తున్నా, బట్ నేను మీ సైడే ఉంటాను టెన్షన్ తీసుకుంటాను కొంచెం కన్నుబి కొట్టినారు. అండ్ మనకి ద మిస్ అండ్ R-Truth అంటే చాలా కాలం తర్వాత అంటే మరోసారి హ్యాజ్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేసినారు ఈరోజు. అండ్ మన ద మిస్ R-Truth వర్సెస్ మనకి మన జేడీ అండ్ డామినిక్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు ద మిస్ అండ్ R-Truth. ఎస్ గైస్, అండ్ ద మిస్ అండ్ మన R-Truth ఈ మ్యాచ్ లో గెలిచినారు. అండ్ డామినిక్ అండ్ మన జేడీ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ మనకి రియా రిప్లీ వర్సెస్ ఐవీ నైల్ మధ్యలో మనకి ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ మన రియా రిప్లీ ఏదో అనుకుంది మన ఐవీకి, బట్ మన ఐవీ బాగా టక్కర్ ఇచ్చింది అనమాట, బాగా టక్కర్ ఇచ్చింది మన రియా రిప్లీకి. అండ్ మన రియా రిప్లీ కొంచెం షాక్ ఉండే మ్యాచ్లో, బట్ గైస్ ఎంతైనా మన రియా రిప్లీ మీద కొడుతుంది. సో అందుకని మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రియా రిప్లీ. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరు కాదు రియా రిప్లీ. సో నెక్స్ట్ అక్కడ ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఏంది అంటే మన ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్ అంటే మన ఫార్మర్ WWE ఛాంపియన్ వస్తున్నాని అంటే ఒక వారం నుంచి ఇదే అనౌన్స్మెంట్ అంటే ఇదే రూమర్ ఉండే కదా. సో అదే అనౌన్స్మెంట్ అయింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ అక్కడ అంటే కెమెరా అంటే మొబైల్ అంతా వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఇల్లబడ్డారు కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన ఇండియన్ సూపర్ స్టార్ అంటే మన జిందర్ మహల్ది. సో జిందర్ మహల్ థీమ్ సాంగ్ ప్లే కాగానే అలా మొక్కలు చూడాలి అంటే ఫ్యాన్స్ అందరూ చాలా నారాజ్ అయిపోయారు. అరే ఇదే అనుకున్నారు. అండ్ మన జిందర్ మహల్ రింగ్ లో వచ్చి ఏంటంటే మన అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ కంట్రీది చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేసినారు జిందర్ మహల్. అండ్ జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే
ఏంది డిసప్పాయింట్ అవుతున్నారు ఏంది, నన్ను చూసి మీరు డిసప్పాయింట్ అవుతున్నారు ఏంది అని అడిగినప్పుడు ఫ్యాన్స్ ఇంకా పూజ చేసినారు. సో అప్పుడే మన జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే, చూడండి ఒకటి నేను మీ అందరూ గుర్తు చేపిస్తాను, అండ్ అది ఏంటంటే నేను ఒక ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అండ్ నేను ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, అర్థమైందా? అండ్ ఈ రింగ్లో ఎంతో వేల మంది సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు, బట్ ఆ వేల మంది సూపర్ స్టార్స్లో ఓన్లీ 50 డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్స్ ఉన్నారు, అండ్ ఆ 50లో నేను టాప్లో ఉన్నాను, అర్థమైందా అని మన జిందర్ మహల్ చెప్పినారు. అండ్ అంతేకాదు జిందర్ మహల్ ఏమన్నారు అంటే ఓన్లీ ఒకటి చాలా పెద్ద డిసప్పాయింటింగ్, అండ్ అది ఏంటంటే అసలు అంటే అలా కంట్రీ గురించి మాట్లాడినారు అన్నమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి మాట్లాడినారు. అసలు మీరు యునైటెడ్ అసలు మీరు యునైటెడేనా? ఎందుకంటే అసలు మీరు ఎవరు అంటే కలిసి కనిపిస్తలేరు, అంటే మీరు అసలు కొంచెం పోయి మనకి యునైటెడ్ ఏం కనిపిస్తలేదు, అర్థమైందా అని కొంచెము ఎక్కిరిస్తూ ఉంటారు మన జిందర్ మహల్. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ బూ చేసినారు. సో అప్పుడే మన జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే, చూసినారా నా వల్ల మీరు అందరూ ఒక్కటైపోయారు అండ్ మీరు అందరూ ఇప్పుడు కలిసి పూజ చేస్తున్నారని మన జిందర్ మహల్ చెప్పినారు. అండ్ నిజం చెప్పాలంటే మీ న్యూస్ మీ మాటలు అవన్నీ ఫేకే, అర్థమైందా? అంటే మీరు మొత్తం బేకార్ అనేమాట. ఒకప్పుడు అమెరికా అంటే చాలా పెద్ద సూపర్ పవర్ ఉండే, బట్ ఇప్పుడు ఒక పెద్ద జోక్లా మారిపోయింది మీ కంట్రీ అని అక్కడ ఉన్న ఫ్యాన్స్కి, అంటే వాళ్ళ కంట్రీకి ఎక్కిరిచ్చి పడేసినారు జిందర్ మహల్. అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూఎస్ఏ అని చెప్పినప్పుడు ఏంది యూఎస్ఏ అంటున్నారు, ఏంది నోరు మూయండి, అర్థమైందా అని నేను మీ అందరు కల్పిస్తాను, నేను మీ అందరు యునైట్ చేస్తానని మన జిందర్ మహల్ చెప్పినారు. అండ్ జిందర్ మహల్ పంజాబీలో మాట్లాడినారు. అండ్ జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే, మీరు అందరూ నోరు మూయండి, నోరు మూసి మీరు అందరూ నా మాటని కొంచెం క్లియర్గా వినండి అని పంజాబీలో చెప్పినారు అనమాట. అండ్ జిందర్ మహల్ ఏమని చెప్పినారంటే, నేను మీకు పంజాబీలో మీ నేషనల్ యాంథమ్ అంటే నేషనల్ యాంథమ్ వరకు అని కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు మన జిందర్ మహల్. అండ్ ఫ్యాన్స్ అందరూ బూ చేయగానే చూసారా, మీరు నాకు ఎందుకు బూ చేస్తున్నారు అంటే నేను మీకంటే నేను కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాను, అందుకనే మీరు నాకు బూ చేస్తున్నారు అని కొంచెం మన జిందర్ మహల్ చెప్పినారు. అండ్ ఇదే మీ నేషనల్ యాంథమ్ అని చెప్పినారు. సో కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు మన జిందర్ మహల్. సో అప్పుడే బాస్ అక్కడ ఏమైందంటే ద పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ ది అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ మన ద రాక్ ది థీమ్ సాంగ్ ప్లే కాగానే ఫ్యాన్స్ ఫుల్ క్రేజీ అయిపోయినారు. ఫ్యాన్స్ అంటే చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ ఫైనల్లీ ద రాక్ రిటర్న్ చేసిన, నిజం చెప్పాలంటే ద రాక్ రిటర్న్ పైన మనకి అంటే ఈరోజు రా స్టార్ట్ అయ్యే ముందు నియర్లీ ఒక 4-5 అవర్స్ ముందే ద రాక్ అక్కడ మనకి కనిపించినారు అని చాలా రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. నైట్లో వచ్చాయన్నమాట రూమర్స్. సో మన అంటే మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడొచ్చు, అంటే మీకు రా స్టార్ట్ అయ్యే ముందే మీకు కొన్ని గంటల ముందే ద రాక్ పైన మీకు కొన్ని రూమర్స్ కనిపిస్తాయి సోషల్ మీడియాలో. సో ఆల్రెడీ రూమర్స్ వచ్చినాయన్నమాట ద రాక్ వస్తున్నారని, కానీ నైట్ వచ్చింది కాబట్టి మనం అప్డేట్ చేయలేకపోయినాం. సో ద రాక్ వచ్చినారు, ద రాక్ రింగ్లో వచ్చి అంటే మన జిందర్ మహల్ మన లెజెండ్ అంటే మన ఐరన్ షేక్ ఇక్కడ సెగ్మెంట్లో మెన్షన్ చేసినారు. ఐరన్ షేక్ అంటే చాలా సూపర్ స్టార్స్ అమెరికాకి అంటే ఇంతకుముందు ఛాన్స్లో ఎక్స్పోజ్ చేసినారని మన జిందర్ మహల్ చెప్పినారు. సో అందుకనే మన ద రాక్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, చూడు జిందర్ మహల్ ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోయినావు, అర్థమైందా? అవును కరెక్ట్గా చెప్పినావు, అంటే ఐరన్ షేక్ గురించి మాట్లాడినారు కదా ఇందాక జిందర్ మహల్. సో కరెక్ట్గా చెప్పినావు, అంటే నువ్వు ఐరన్ షేక్ కాదండి, ఇంకోటి ఏంటంటే మేము చాలా లవ్ చేస్తాం ఐరన్ షేక్కి, అంటే రెస్ట్ ఇన్ పీస్ ఐరన్ షేక్ అని చెప్పినారు. సో ఐరన్ షేక్కి మేము అందరం చాలా లైక్ చేస్తాము. అండ్ ఒకవేళ ఐరన్ షేక్ ఇక్కడ ఉంటే ఐరన్ షేక్ ఏమో చెప్తుండే తెలుసా, హే రాక్ బాబా అసలు ఇడు ఓడి ఫాల్తుగాడు ఓడని మన అంటే ఐరన్ షేక్ చెప్తుండే అంట ద రాక్ అని ఇన్సల్ట్ చేసి అంటే స్టూపిడ్ అంటే భాష అంటే చెప్పి తిట్టేసినారు మాట ద రాక్ జిందర్ మహల్కి. సో అప్పుడే మన జిందర్ మహల్ ఏమని చెప్పినాడంటే, ఇప్పుడు చూడు మన ద రాక్ ఒక పెద్ద పీపుల్ ఛాంపియన్ అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఉన్న పీపుల్ది ఇన్సల్ట్ కాగానే ఒకటిసారి నువ్వు మ్యాజిక్లీ ఒకటిసారి నువ్వు ఇక్కడ వచ్చేస్తావు అండ్ నువ్వు పెద్ద పీపుల్ ఛాంపియన్ అనుకుంటా, బట్ నువ్వు ఒక పెద్ద వేస్ట్, అర్థమైంది అంటే ఈ జోకర్ కాలేకి నువ్వు ఒక పెద్ద ఛాంపియన్ వా అని జిందర్ మహల్ చెప్పినారు. సో అప్పుడే ద రాక్ ఏమని చెప్పినారంటే, చూడు జిందర్ మహల్ నాకు అసలు కొంచెం అంటే నాకు సిగ్గుగా ఏం లేదు, నాకు ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే నేను ఇలా పీపుల్ ఛాంపియన్ అర్థమైందా అని ద రాక్ చెప్పినారు. అండ్ ద రాక్ ఏమన్నారంటే, చూడు జిందర్ మహల్ నీకు తెలుసా అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నీకు ఎందుకు బూ చేస్తారో నీకు తెలుసా, అంటే నువ్వు ఏదో డిఫరెంట్గా కనిపిస్తావని కాదు అండ్ నువ్వు పంజాబీలో మాట్లాడతావని కాదు, అర్థమైందా? అంటే నువ్వు పంజాబీలో మాట్లాడుతున్నందుకు ఇక్కడ ఎవరు నీకు బూ చేస్తలేరు, నువ్వు డిఫరెంట్గా కనిపిస్తావు నీకు ఎవరు ఇక్కడ బూ చేస్తలేరు. అసలు మ్యాటర్ ఏంటంటే, హే ఒక నిమిషం మాకు ఏంటి చెప్పు షేకి అంటే పైకి వెళ్ళి అంటే మన
మన ఐరన్ షేక్ మాట్లాడుతున్నట్టు చేసినారు మన రాక్ అని చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు నేను చెప్తాను చెప్పినారు పైన చూసి సో అప్పుడే ఐరన్ షేక్ చెప్పినట్టు యాక్ట్ చేసినారు ద రాక్ అండ్ ద రాక్ తిట్టి పడేసినారు బాస్ అంటే మొత్తం కట్ చేసినారు అక్కడ మొత్తం మైక్ మొత్తం కట్ చేసినారు సో ఆ లెవెల్లో అంటే ఇక నాకు తెలిసి అమ్మక మొత్తం తిట్టి పడేసినట్టు ఉన్నారు సో ఆ లెవెల్లో ఇచ్చేసినారు ద రాక్ అంటే అది ఏదో బ్యాడ్ వర్డ్ ఉండే అనే మాట చాలా భయంకరంగా ఉండొచ్చు ఆ బ్యాడ్ వర్డ్ సో అందుకని అది కట్ చేసినారు అండ్ దాని తర్వాత రాక్ ఏమన్నారంటే చూడు జిందర్ మహల్ ఒక పెద్ద జోకర్ అర్థమైంది దానికి ఎంత ధైర్యం నీకు అంటే ఇక్కడ నువ్వు రింగ్లో వచ్చి అంటే నువ్వు అమెరికా గురించి బ్యాడ్గా మాట్లాడుతావు నీకు ఎంత ధైర్యం అని చెప్పినారు అండ్ నువ్వు జోక్ అని చెప్తావు అమెరికా అని చెప్పినారు అండ్ బాస్ నువ్వు ఒక పెద్ద జోకర్ అని చెప్పేసినారు అనమాట ద రాక్ అండ్ బాస్ అంటే దాని తర్వాత ఫ్యాన్స్ తిట్టిపించినారు మన రాక్ అంటే చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే అండ్ దాని తర్వాత మన జిందర్ మహల్ అటాక్ చేసినారు ద రాక్ పైన అండ్ ద రాక్ ఫైట్ బ్యాక్ చేసినారు ద రాక్ స్పైన్ బస్టర్ ఇచ్చేసినారు పీపుల్ వెళ్ళి ఇచ్చేసినారు అండ్ నిజాం బెల్ట్తో కొట్టినారు ద రాక్ జిందర్ మహల్కి సో కొంచెం నచ్చలేదు అంటే ఎంతైనా జిందర్ మహల్ మన ఇండియన్ రెస్లర్ కాబట్టి కొంచెం నచ్చలేదు అనమాట బట్ ద రాక్ ఏం చేసినా అంటే జిందర్ మహల్ పైన అటాక్ చేసి దాని తర్వాత మైక్ తీసుకొని ఏమని చెప్పినారంటే చూడండి ఇప్పుడు ద రాక్కి ఆకలి అవుతుంది ఇప్పుడు ద రాక్ వెళ్ళి అంటే ఇక్కడ వెళ్ళి నేను మంచి ఫుడ్ తింటాను అండ్ అంటే ఏమని చెప్పినా అంటే ఇప్పుడు నేను వెళ్ళి హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలని చెప్పినారు అర్థమైందా గైస్ ఇక్కడ అంటే హెడ్ ఆఫ్ టేబుల్ అని క్లియర్లీ మెన్షన్ చేసినారంటే ఒక్కసారి ద రాక్ నేను వెళ్ళి హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవాలని చెప్పంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి బిచ్చి లేచిపోయిన ఫ్యాన్స్ ఎంత జబర్దస్త్గా చీర్ చేసిన అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు ఫ్యాన్స్ నేను వెళ్ళి హెడ్ ఆఫ్ ద టేబుల్ పైన కూర్చోవడం చెప్పినారు సో అప్పుడే ఫ్యాన్స్ చాలా పిచ్చిలు అయిపోయినారు అండ్ ద రాక్ వెళ్ళిపోయినారు బాస్ నిజంగా ద రాక్ చాలా క్లియర్లీ రోమన్ రైన్స్ మ్యాచ్ టీజ్ చేసినారు అండ్ అంతేకాదు అక్కడ ఉన్న కామెంటర్స్ అంటే మన మైకేల్ కోల్ అండ్ మన వెడ్ బ్రెట్ ఏమని చెప్పినారు తెలుసా పాల్ హేమన్ ఇప్పుడు నువ్వు కాల్ చేయి రోమన్ రైన్స్కి పాల్ హేమన్ నువ్వు కాల్ చేయి రోమన్ రైన్స్కి అని చాలా క్లియర్లీ చెప్పినారు గాయస్ మీకు అర్థమవుతుందా అంటే మన రాక్ ఏమో రోమన్ రైన్స్ మ్యాచ్ టీజ్ చేసినారు దాని తర్వాత అక్కడ ఉన్న కామెంటర్స్ ఏమని చెప్పినారంటే పాల్ హేమన్ ఇప్పుడు నువ్వు కాల్ చేయొచ్చు రోమన్ రైన్స్ అని చెప్పినారు సో నిజంగా క్లియర్లీ రోమన్ రైన్స్ మ్యాచ్ టీజ్ అయిపోయింది ద రాక్ది అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట దీనిపైన అప్డేట్స్ సో మన అప్డేట్ వీడియోలో మేబీ అంత మంచిగా ఉంటే ఈరోజు ఒక సెకండ్ వీడియో చేస్తాను సో దాంట్లో అప్డేట్ ఇచ్చేస్తాను ఓకే సో ఇంకా చాలా ఉందన్నమాట సో ఫైనల్ ద రాక్ రోమన్ రైన్స్తో మ్యాచ్ టీజ్ చేసినారు ఓకే సో నెక్స్ట్ మనకి షైనా బెస్లర్ జోయి స్టార్క్ వర్సెస్ టీగన్ నాక్స్ అండ్ నటాలియా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు షైనా బెస్లర్ అండ్ జోయి స్టార్క్ సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్ లో మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన అందరం అనుకున్నట్టే డేమియన్ బ్రెస్ట్ ఆ మనీ ద బ్యాంక్ బ్రీఫ్ కి తీసుకొచ్చినారు క్యాషింగ్ చేయడానికి వచ్చినారు బట్ అక్కడ రింగ్ బయట అంటే మన డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ కిక్ ఇచ్చి పడేసినారు మన డేమియన్ బ్రెస్ట్ కి అండ్ టేబుల్ పైన అంటే అనుకున్నారు మన డ్రూ మ్యాకింటైర్ బట్ సెత్ రాలిన్స్ ఏం చేసినారంటే మన డ్రూ మ్యాకింటైర్ కి అంటే లాస్ట్లో అంటే మ్యాచ్ లాస్ట్లో మన సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్ కామెంటర్స్ టేబుల్ పైన మన పెడిగ్రీ ఇచ్చి పడేసినారు అండ్ దాని తర్వాత రింగ్ లో మన సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్ తీసుకొచ్చి ఒక స్టాంప్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసి అంటే అది ఒకటి చెప్పడం మర్చిపోయాను ఒక్క నిమిషం ఒకటి చెప్పడం మర్చిపోయినాను మెయిన్ అసలు ఇదే హైలైట్ అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్ ఇచ్చేసినారు మన సెత్ రాలిన్స్ కి ఈ మ్యాచ్ ఎండింగ్ లో క్లేమోర్ ఇచ్చి కవర్ చేసినప్పుడు బాస్ ఆల్మోస్ట్ 3 కౌంట్ అయిపోయిండే బట్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ అంటే ఇక్కడ కాలు రింగ్ రోప్ పైన తాకింది అది ఒక హైలైట్ అంటే హైలైట్ ఉండే నిజంగా ఆల్మోస్ట్ ఇక డ్రూ మ్యాకింటైర్ గెలిచిన అందరూ అనుకున్నారు కానీ అంతలోనే మన సెత్ రాలిన్స్ కాలు ఉండే అనమాట రింగ్ రోప్ పైన సో ఇది ఒక హైలైట్ అండ్ దాని తర్వాత ఇక మన సెత్ రాలిన్స్ కామెంటరీ స్టైల్ బ్యాంక్ కొట్టేసినారు అండ్ మన రింగ్ లో స్టాంప్ ఇచ్చేసినారు అండ్ కవర్ షేప్ ఇన్ కౌంట్ అయిపోయింది 1-3 అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ సో చాలా మంది ఫ్యాన్స్ కి నచ్చింది అండ్ కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చలేదు అంటే డ్రూ మ్యాకింటైర్ ఎందుకు ఇలా బుక్ చేస్తున్నారని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్ చేసినారనమాట సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్ అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్ బై